దూకుడు పెంచిన సిట్ తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు పంపించింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సైతం ట్యాంపింగ్ కేసులో సిట్ విచారించిన సంగతి తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్ తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు పంపించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సైతం ట్యాపింగ్ కేసులో సిట్ విచారించిన సంగతి తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్ తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు పంపించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సైతం ట్యాపింగ్ కేసులో సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. నవీన్, ఇటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే మనం చూసాము ఈ నెల 20వ తేదీన హరీష్ రావుని, అంటే మాజీ మంత్రి హరీష్ రావుని విచారించినటువంటి సిట్ సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించినటువంటి సందర్భం చూసాం. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా సుదీర్ఘంగా 7 గంటల పాటు సిట్ అయితే విచారించింది. ఇప్పుడు తాజాగా అంటే వీరిద్దరి ఎంక్వైరీ తర్వాత ఎవరిని విచారిస్తుంది సిట్, ఎవరికి సిట్ నోటీసులు ఇవ్వబోతుంది అనేటువంటి ఉత్కంఠత మనం చూసాము. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎంపీ సంతోష్ రావుకి అయితే సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలి, అక్కడ సిట్ అధికారుల ముందు హాజరవ్వాలి అనేటువంటిది అయితే సిట్ ఇటు ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొంది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు మాజీ బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు అయితే హాజరు కాబోతున్నారు. వీరి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ సిట్ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో దూకుడు పెంచింది అన్నట్లుగానే మనం చెప్పాలన్నది. ఓకే, థ్యాంక్ యూ తేజ.